రంగారెడ్డి జిల్లా పరిగి షాద్నగర్ ప్రాంతాలకు నీరందించి తీరుతామని అన్నారు వికారాబాద్ జిల్లా పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తో కలిసి కొందుర్గు లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ కి ఏర్పాటు చేయనున్న ప్రాంతాన్ని నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. కాంగ్రెస్ హయాంలో నిర్మించతలపెట్టిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును గత పాలకులు డిజైన్, పేర్లు, ఊర్లు మార్చారని రామ్మోహన్ రెడ్డి ఆరోపించారు. ఈ ప్రాంత రైతుల పొట్టకొట్టి తమ ప్రాంతానికి తరలించుకుపోయారని ఎద్దేవా చేశారు. సాగునీరు రాకుండా ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలకు బీఆర్ఎస్ నాయకులు చేసిన అన్యాయాన్ని ఈ నెల 30 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో నిలదీస్తామని స్పష్టం చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల సాధన కోసం తెలంగాణ ఏర్పాటు చేసుకుంటే గత పాలకులు కేవలం అధికారమే లక్ష్యంగా పనిచేశారని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ విమర్శించారు. ఇద్దరు ఎమ్మెల్యేలు కలిసి అధికారులు, నిష్ణాతులైన ఇంజనీర్ల సూచనలతో రిజర్వాయర్ కట్టి ఖచ్చితంగా ఈ ప్రాంతానికి సాగునీరు అందించేలా కృషి చేస్తామని అన్నారు. గత బీఆర్ఎస్ నాయకుల్లా సొంత డిజైన్లతో కాళేశ్వరం కట్టి కూలేశ్వరం చేయబోమని ఈ సందర్భంగా వారు ఎద్దేవా చేశారు. ఫస్ట్ వెళ్ళిపోవాలి, అయితే మనం ఫస్ట్ వెళ్ళిపోవాలంటే అట్లా మనకు రంధ్రం కొట్టుండే వాళ్ళకి వాళ్ళకి పరిగి కాన్సెన్స్ కానీ షాద్నగర్ కాన్సెన్స్ కానీ సముద్ర మట్టానికి 570 మీటర్ల ఎత్తులో ఉన్న ప్రాంతం ఈ ప్రాంతం కాబట్టి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో నీటి వసతి లేని పరిస్థితి పరిగికి షాద్నగర్కు ఉంది కాబట్టి గత ప్రభుత్వాలన్నీ మీ అందరికి తెలుసు. ఇవాళ తెలంగాణ రాకముందు సాగునీరు, తాగునీరు అని చెప్పి లక్ష్మీదేవిపల్లి నెత్తి మీద పెట్టుకుంటే కుండలాక ఉంటుందని చెప్పి కొందరు ప్రగల్భాలు వలికి దాన్ని పూర్తిగా నీరు గార్చి ఈ యొక్క రైతుల నమ్మకాన్ని ఒమ్ము చేసి ఈ ప్రాంత ప్రజలను నమ్మకాన్ని ఒమ్ము చేసిన గొప్ప నాయకులకు ఇలా చరమగీతం పాడిరు. కాబట్టి ఈ ప్రభుత్వం వస్తే మేము కూడా ఎన్నో అంటే సాగునీరు సాధించుకోవాలని చెప్పి లక్ష్మీదేవిపల్లి బ్యాలెన్స్ రిజర్వాయర్ను సాధించుకుంటే ఈ ప్రాంతానికి నీళ్ళు వస్తాయనేది మా యొక్క నమ్మకం. కాబట్టి గత 10 సంవత్సరాల నుంచి కూడా ఆశించి భంగపడ్డాం. కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం పాలమూరు ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయాలి అనే ఒక సంకల్పం, ఒక దృఢ సంకల్పం ఉంది. కాబట్టి ఈ యొక్క లక్ష్మీదేవిపల్లి ఎత్తైన ప్రాంతం కాబట్టి దీనికి ఒక ఉదండాపూర్ నుంచి ఒక ప్రయత్నం. ఇప్పుడు పెద్దలు అన్నట్టు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రాణహిత చేవెళ్లతోని ఉమ్మడి రంగారెడ్డిని సాగునీరు ఇచ్చి సస్యశ్యామలం చేయాలని ఒక సంకల్పంతో ప్రాణహిత చేవెళ్ల చేపడితే ఈరోజు ఇవాళ దానిని కూడా రద్దు చేసి ఇలా కాళేశ్వరం కట్టుకొని కూలేశ్వరం చేసుకున్న గొప్ప నాయకులు ఇవాళ అడ్రస్ లేకుండా ప్రజలు చరమగీత పాడారు. కాబట్టి ఇలా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితోని ఈ యొక్క భూసేకరణ చేపట్టాలి. ఇలా వీలైతే ఉదండపూర్కెళ్ళు ఒక ప్రయత్నం, ఇవాళ ప్రాణహిత చేలతో భవిష్యత్తులో ఇప్పుడు పెద్దలు అన్నట్టు అప్పర్ కృష్ణ నుంచి కూడా దీనిని అనుసంధానం చేసి రిజర్వాయర్ బ్యాలెన్స్ రిజర్వాయర్ చేస్తే ఎప్పటికైనా మనకు నీటికి ఇబ్బంది ఉండదు. కాబట్టి
ఈరోజు ఏదైతే ప్రాజెక్ట్ సైట్ ఏదైతే ఉంటుందో అంటే ఈ సాగునీటి ప్రాజెక్టు 2.8 TMCతో ఏదైతే ప్రభుత్వం తలపెట్టిందో ఆ ప్రదేశంలో మనమంతా ఇక్కడ ఉన్నాం. అధికారులు దీన్ని సర్వే చేసి ఏ సర్వే నెంబర్లో భూసేకరణ చేయాలి, ఏ సర్వే నెంబర్లో ప్రాజెక్టు డ్యామ్ నిర్మాణం చేయాలి, అందులో ఏ గ్రామాలు వస్తాయి అన్నది ఒక నివేదిక ప్రభుత్వానికి ఇవ్వడానికి ఈరోజు మేమంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం లోపల కేసీఆర్ ఏ సభ పెట్టినా సరే ఏమంటుండంటే లక్ష్మీదేవిపల్లి అని చెప్పి చాలా హైట్ మీద ఉంది తెలంగాణ లోపల, తప్పకుండా ఆడ మేము ప్రాజెక్టు కడతామని చెప్పి మా పరిగి కానీ షాద్నగర్ కానీ వచ్చినప్పుడు ప్రతి మీటింగ్ లో కూడా చెప్పే మాట. మీరున్నటువంటి శాసనసభ సమావేశాల లోపల గవర్నర్ గారి ప్రసంగంలో చెప్పించడం జరిగింది. 2.8 TMC రిజర్వాయర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ని ఈ యొక్క కొందుర్గు పరిగి మండలాల మధ్యలో ఈ రిజర్వాయర్ నిర్మాణం చేస్తామని చెప్పి మాకు శాసనసభలో గవర్నర్ గారి ప్రసంగంలో చెప్పడం జరిగింది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వివిధ జిల్లాలకు పంపే ఏదైతే ముఖ్యమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉంటాయో సాగునీటి రంగానికి సంబంధించింది మన వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఏదైతే నివేదిక తయారు చేసి స్పీకర్ గారికి ఇచ్చినారో ఆ యొక్క స్పీకర్ గారు కూడా ఏదైతే చదివిండో జిల్లా ప్రజలను ఉద్దేశించి దాంట్లో కూడా ఒక 1,700 కోట్ల రూపాయలు శాంక్షన్ కూడా చేయడం జరిగింది ఈ యొక్క సాగునీటి ప్రాజెక్టు అని చెప్పి కూడా దాంట్లో చెప్పడం జరిగింది. కాబట్టి ఈ ప్రాజెక్టును ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి మేమంతా కూడా కలిసి ఈరోజు అధికారుల బృందంతో కూడా కలిసి ఇక్కడికి వచ్చినాం. కానీ మా దురదృష్టం బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ యొక్క పనులు బంద్ చేసి గతంలో ఏదైతే ప్రాణహిత చేవెళ్ళ డిజైన్స్ ఉన్నాయో దాన్ని మార్చేసి దాన్ని కొండపోచమ్మ రిజర్వాయర్ అని కొత్తగా పెట్టి అదేవిధంగా అక్కడ చిన్నగా ఉన్నటువంటి ప్రాజెక్టులు ఎక్కడైతే ముఖ్యమంత్రి ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు నియోజకవర్గం కానీ కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్ల కానీ అక్కడ చిన్న ప్రాజెక్టులు అయితే ఉండనో తడకపల్లి అని చెప్పి ఒక చిన్న ప్రాజెక్ట్ ఉండే దాన్ని పెంచేసారు. ఈ విధంగా ఎన్నో ప్రాజెక్టులు వాళ్ళ యొక్క అవసరాల గురించి వాళ్ళ ప్రాంతం గురించి మా నోటి దగ్గరకు వచ్చినటువంటి అన్నాన్ని కొట్టేసి వాళ్ళ ప్రాంతం లోపల పాములపర్తి తడకపల్లి లోపల రిజర్వాయర్ సామర్థ్యం పెంచుకొని మన దగ్గర జరిగినటువంటి పనులను కూడా రద్దు చేసి మూసేసి పడేసారు, టోటల్గా మూసేసి పడేసారు. ఈ యొక్క రిజర్వాయర్ నిర్మాణం చేస్తే మన ప్రాంతంలో ఉన్న బోర్లలో కూడా నీళ్లు ఛార్జింగ్ అయ్యి పెద్ద ఎత్తున రైతులు మంచిగా వాళ్ళ పిల్లల్ని కూడా విద్యావంతులను చేసి ఉద్యోగాలు వచ్చే విధంగా కృషి చేయాల్సినటువంటి అవసరం మన ప్రాంతంలో ఉందన్న ఉద్దేశంతోన ఈ 3 సోర్సెస్ ద్వారా నీళ్లు తీసుకురావాలని, ఒకటి పాలమూరు రంగారెడ్డి ఇది కృష్ణా జలాలు, ఇంకోటి గోదావరి జలాలు ప్రాణహిత చేవెళ్ళ జలాలు, ఇంకోటి నారాయణపేట్ ఎత్తిపోతల పథకం జురాల నుంచి దగ్గర నుంచి తీసుకొస్తున్నారు కాబట్టి అది 3వ సోర్సు. 4వ సోర్స్ వచ్చేసి ఏదైతే కర్ణాటక అప్పర్ కృష్ణా ప్రాజెక్ట్ నుంచి కూడా 2 ముఖ్యమంత్రులు సిద్ధరామయ్య గారు ఉన్నారు అక్కడ, కర్ణాటకలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. గతంలో ఈ ప్రాజెక్టు సైట్కి వచ్చినాడు, ఉద్యమం చేసిండు మన ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మినిస్టరు, మన డిప్యూటీ సీఎం కాబట్టి మాతో పాటు ఉద్యమంలో పాల్గొన్నారు. కాబట్టి తప్పకుండా ఈ ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున రూపకల్పన చేసి ఈ జిల్లాలో పేద ప్రజల యొక్క భూములలో పంటలు పండే విధంగా కృషి చేస్తారని ఆశిస్తూ